వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యుడు కంచి పెంచల్ రెడ్డి తండ్రి కంచి నర్సారెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా వైద్యం కోసం చేరిన రోగుల వద్దనున్న అటెండర్లు 300 మందికి సత్యసాయి సేవా ట్రస్టులో భోజన ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ స్వర్ణ రమేష్ బాబు, ట్రెజరర్ కె జయదేవ్, అసోసియేషన్ వ్యవస్థాపకులు మేకల నరేంద్రరెడ్డి, సభ్యులు చింతల అమరేందర్ రెడ్డి, ఆరి ప్రసాద్, గఫార్, సుబ్బరామిరెడ్డి, వెంకట్రావు, నారాయణరావు పాల్గొన్నారు. నా పేరు స్వర్ణ రమేష్ బాబు. నేను వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. మా అసోసియేషన్ మరియు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. స్టేడియం లోపల కానీ స్టేడియం లోపల కానీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మా అసోసియేషన్ సభ్యుడు కంచి పెంచల్ రెడ్డి గారి తండ్రి కంచి నర్సారెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఆసుపత్రిలోని రోగుల వద్దనున్న హాస్పిటల్లో చేరిన రోగుల వద్దనున్న అటెండర్లకు సుమారు ఒక 300 మందికి ఈరోజు భోజన ప్రసాద వితరణ జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమం ముందు ఎన్నో చేస్తామని మేము ముందు చెప్తున్నాము. మాకు ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు మా అసోసియేషన్ ట్రెజరర్ అయినటువంటి కె జయదేవ్ గారు, మా అసోసియేషన్ వ్యవస్థాపకులు మేకల నరేంద్ర గారు, మా అసోసియేషన్ గౌరవ సలహాదారులు చింతల అమరేంద్ర గారు, మా అసోసియేషన్ జాలివాదులు ఆర్య ప్రసాద్, తర్వాత ఈరోజు దాతగా వ్యవహరించినటువంటి మా సభ్యుడు కె పెంచిరెడ్డి గారు. ఆయన ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఆయన ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కూడా ఆయన అనేక పదవులు ఉన్నాడు. మరియు మా సుబ్బరామిరెడ్డి గారు కానీ నారాయణరావు గారు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పేరు పెంచల్ రెడ్డి కంచి. మా తండ్రి గారు ఎవరికంత కంచి నర్సారెడ్డి గారు కాంట్రాక్టర్. ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు. దాని వర్ధంతి సందర్భంగా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున హాస్పిటల్ పేషెంట్ అటెండర్లకి అన్నదానం చేయడం జరిగింది. ఈ అన్నదానంలో అసోసియేషన్ సభ్యులైన పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్టీసీ నుంచి మురళీమోహన్ రెడ్డి, రమేష్ బాబు, మల్లికార్జును, భాషాబాయి, తోటి మిత్రుల సహకారంతో వివేకానంద సభ్యులందరి సహకారంతో కార్యక్రమం జరిగింది. వివేకానంద అవకాశం చేస్తున్న సభ్యులైనటువంటి గౌరవనీయులైనటువంటి కంచి పెంచల్ రెడ్డి గారి తండ్రి జ్ఞాపకార్థకంగా ఈరోజు సత్యసాయి ట్రస్ట్లో ఈరోజు భోజనం జరగడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు మనశ్శాంతి కలగాలని, ఆయన ఆత్మశాంతికి కలగాలని మేము కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.